అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ రహదారుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా టాప్ 10 నేషనల్ హైవేస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో ఉన్న జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరపున జాతీయ రహదారులను నిర్మించడానికి 1988వ సంవత్సరంలో NHAIని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ముఖ్యంగా జాతీయ రహదారులను నిర్మిస్తుంది, జాతీయ రహదారులను వెడల్పు చేస్తుంది. ముఖ్యంగా జాతీయ రహదారులను అనేక రకాలుగా పొడవు పెంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ జాతీయ రహదారుల పైన పూర్తి సర్వ అధికారాలు NHAIకి కలవు. భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 జాతీయ రహదారుల గురించి మనం ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 నేషనల్ హైవేస్ గురించి మనం ఒకసారి చర్చించినట్లయితే అతిపెద్ద జాతీయ రహదారి NH44. ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండటం జరిగింది. అలా ముఖ్యంగా జాతీయ రహదారులు మొత్తం ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి టాప్ 10 నేషనల్ హైవేస్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మీరు చూస్తున్నారండి, డిస్ప్లేలో చూస్తున్నారు. ముఖ్యంగా టాప్ 10 లాంగెస్ట్ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే అతి పొడవైనటువంటి జాతీయ రహదారి NH44. ముఖ్యంగా ఈ NH44 అనేటటువంటిది దేశవ్యాప్తంగా 3745 కిలోమీటర్లు ఉంది. ఇది ముఖ్యంగా శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు నిర్మించడం జరిగింది. భారతదేశంలో 3745 కిలోమీటర్ల పొడవైన అతి పొడవైనటువంటి జాతీయ రహదారి NH44. ముఖ్యంగా ఇది శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు నిర్మించడం జరిగింది. ఇదే భారతదేశంలో అతి పొడవైనటువంటి జాతీయ రహదారిగా చెప్పవచ్చు. ఇక రెండవ జాతీయ రహదారి సెకండ్ నేషనల్ హైవే 27 NH27. ఇది ప్రత్యేకంగా పోర్బందర్ గుజరాత్ నుండి సిల్చార్ అస్సాం వరకు ఇది నిర్మించడం జరిగింది. 3507 కిలోమీటర్ల పొడవైనటువంటి రెండవ అతిపెద్ద జాతీయ రహదారిగా దీనికి పేరుంది. గుర్తుపెట్టుకోండి, పోర్బందర్ ఇన్ గుజరాత్లోని పోర్బందర్ నుండి ముఖ్యంగా సిల్చార్ అస్సాం వరకు ఇది నిర్మించడం జరిగింది. 3507 కిలోమీటర్ల పొడవైన అతి పొడవైనటువంటి జాతీయ రహదారుల్లో ఇది రెండవ జాతీయ రహదారి. ఇక మూడవది NH48 నేషనల్ హైవే 48. ఇది ముఖ్యంగా ఢిల్లీ నుండి చెన్నై వరకు నిర్మించడం జరిగింది. 2807 కిలోమీటర్లు. ఢిల్లీ నుండి చెన్నై వరకు 2807 కిలోమీటర్ల పొడవైనటువంటి జాతీయ రహదారి. ఇది మూడవ జాతీయ రహదారిగా పేరుంది. ఇక నాలుగోది నేషనల్ హైవే 52 NH52. ఇది ప్రత్యేకంగా సంగ్రూర్ పంజాబ్ నుండి అంకోలా కర్ణాటక వరకు. ముఖ్యంగా పంజాబ్లోని సంగ్రూర్ నుండి కర్ణాటకలోని అంకోలా వరకు ముఖ్యంగా 2317 కిలోమీటర్ల పొడవైనటువంటి నాలుగవ అతిపెద్ద జాతీయ రహదారిగా దీన్ని నిర్మించడం జరిగింది ప్రత్యేకంగా. ఇక మనం నెక్స్ట్ ఐదవ జాతీయ రహదారిని గమనిస్తే NH30. ముఖ్యంగా ఐదవ అతిపెద్ద జాతీయ రహదారి NH30. ఇది ప్రత్యేకంగా సిత్తర్గంజ్ నుండి ఉత్తరాఖండ్ నుండి ఇబ్రహీంపట్నం ఆంధ్రప్రదేశ్ వరకు నిర్మించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఇది 2040 కిలోమీటర్ల పొడవైనటువంటి ఐదవ జాతీయ రహదారి. ముఖ్యంగా ఇది సిత్తర్గంజ్ ఉత్తరాఖండ్ నుండి ఇబ్రహీంపట్నం ఆంధ్రప్రదేశ్ వరకు 2040 కిలోమీటర్ల పొడవైనటువంటి జాతీయ రహదారిగా ఇది గుర్తింపు ఉంది. ఇక నెక్స్ట్ ఆరవ అతిపెద్ద జాతీయ రహదారి. ముఖ్యంగా ఇది జోర్బట్ ఇన్ మేఘాలయ నుండి మిజోరం వరకు, సెల్లింగ్ ఇన్ మిజోరం వరకు నిర్మించడం జరిగింది. 1873 కిలోమీటర్ల పొడవైనటువంటి జాతీయ రహదారిగా దీనికి పేరుంది. ఇది ఆరవ జాతీయ రహదారి. ఇక ఏడవది నేషనల్ హైవే 53 NH53. ఇది ప్రత్యేకంగా హజిరా ఫోర్ట్ గుజరాత్ నుండి పారాదీప్ ఫోర్ట్ ఒరిస్సా వరకు 1781 కిలోమీటర్లలో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రత్యేకంగా NH53 భారతదేశంలో 7వ అతిపెద్ద జాతీయ రహదారిగా దీనికి పేరుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హైవే 16
ప్రత్యేకంగా నేషనల్ హైవే 16 భారతదేశంలో 8వ అతిపెద్ద జాతీయ రహదారి. ఇది ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ వెస్ట్ బెంగాల్ నుండి చెన్నై వరకు నిర్మించడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ వెస్ట్ బెంగాల్ నుండి ఇది చెన్నై తమిళనాడు వరకు నిర్మించడం జరిగింది. ఇది 8వ అతిపెద్ద జాతీయ రహదారి. ఇక 9వ జాతీయ రహదారి నేషనల్ హైవే 66 NH 66. ఇది ప్రత్యేకంగా పన్వేల్ టు కన్యాకుమారి వరకు 1622 కిలోమీటర్లలో దీన్ని నిర్మించడం జరిగింది. NH 66 పన్వేల్ టు కన్యాకుమారి వరకు 1622 కిలోమీటర్లతో దీన్ని నిర్మించడం జరిగింది. 9వ అతిపెద్ద జాతీయ రహదారిగా చెప్పవచ్చు. ఇక 10వది నేషనల్ హైవే 19. ఇది ప్రత్యేకంగా ఢిల్లీ నుండి కోల్కతా వరకు 1435 కిలోమీటర్లలో దీన్ని నిర్మించడం జరిగింది. చూశారుగా, భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 నేషనల్ హైవేస్ గురించి మనం ఈరోజు చాలా చక్కగా తెలుసుకోవటం జరిగింది. కాబట్టి ఇంకా మనం మంచి మంచి విషయాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. మంచి మంచి సలహాలు సూచనలు మీరు నాకు అందించండి. మనస్ఫూర్తిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మంచి నాలెడ్జ్ని పొందాలని, భవిష్యత్తులో మంచి పోటీ పరీక్షలలో విజయం సాధించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.